ఇమీడియట్ స్పాన్సర్స్ ఐశ్వర్య సెల్స్ అధినేత పోటీ ఇస్తూ ధీటుగా నిలబడ్డామండి. సో గట్టిగా చప్పటితో వీరికి స్వాగతం పలుకుతామండి. So Lakshmi గారి సమక్షంలోని ఐశ్వర్య సెల్స్ ఏవి ప్లే చేద్దాం. Okay, so congratulations for the remaining serial and the heroine కన్నా హీరోకి బాగా గుర్తింపు వచ్చింది కాబట్టి సో అవార్డ్స్ ఫంక్షన్ వచ్చారు. ఎలా బికాజ్ చాలా అవార్డ్స్ తీసుకున్నారు టీచర్లో. ఇప్పుడు అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ కాకుండా ఇది ఫస్ట్ నేను బయట తెలుగు స్టేజ్ మీద వచ్చి ఇక్కడ అవార్డు తీసుకురావాలి. And I feel very, very happy. At the same time, very nervous also. The first time by the stage. Let's see. Joint Director, President of JBNB, ముఖ్య అతిథిగా విచ్చేశారండి. మనందరికి ఏది చెప్పాలని వారి సామాన్యుల హీరో అండి. సామాన్య చప్పుడు ఇంత పేలవంగా ఉంటే సరిపోలేదు. అండ్ ప్రముఖ యాక్ట్రెస్ దాన్ని ఇమీడియట్ గా మనం అవార్డ్స్ లో వెళ్ళిపోతామండి ఈ యొక్క ఫెలిసిటేషన్ తర్వాత. శంకర్ మా ఫోటోలు కవర్ చేయాలా? PB Entertainment Bulletin Awards లో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు యాక్ట్రెసెస్ కేటగిరీకి వెళ్తున్నామండి. PB Entertainment Bulletin Awards సపోర్టింగ్ యాక్టర్ ఇన్ ఈటీవీ ఎస్ వీరబాబు గారు, రంగుల రాట్నంకు గారు. వీరబాబు గారు ఒక ఫోటో తర్వాత ఏవి మీ అందరికీ నమస్కారం. ముందుగా నటరాజ స్వామికి, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నాకు సినిమాలో ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన మా ఉంటుంది. వారి ప్రాబ్లమ్ క్లియర్ చేయడం కోసం ఒక సైనికుడిలో పనిచేయాల్సి ఉంటుంది. సో వారికి హ్యాట్స్ ఆఫ్. దిస్ ఇస్ ది 11th time he's been elected. అండ్ వారికి చూడు అనే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో. అండ్ నేను కూడా ఇందులో ఒక పార్ట్నర్ గా చేస్తున్నా. తప్పకుండా ఇది ఈ రోజు విజయ్ టీవీకే 10 సంవత్సరాలు కంప్లీట్ అయి 11వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఇంకా ఇటువంటి స్పాన్సర్స్ తన అనేకం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంబికా కృష్ణ గారికి కానీ వేదిక మీద పెద్దలందరికీ కూడా అవునండి మీ అందరికీ మా బొట్టి తమ్ముడు, బుజ్జి తమ్ముడు, పొట్టి తమ్ముడు, గట్టి తమ్ముడు తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను. ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచి బ్యూటిఫుల్ గార్డెన్, మంచి అన్ని రకాల సంబంధించిన మ్యాంగోస్ అందులో
అంబికా కృష్ణ సార్, ప్లీజ్ జాయిన్ ఇన్ ద ఫెలిసిటేషన్ సార్. చైతన్య గారు రావాలి. అంత అభిమానం తనంటే. సో అవార్డులే కాదు, సోషల్ యాక్టివిటీస్, సర్వీసు, పూర్ పీపుల్కి అండగా ఉంటాడు ఎప్పుడు. సో ఇంత ఆర్గనైజేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఇంకా బాగా ఎదగాలని, ఇంకా ఇలాంటి ఫంక్షన్లు చాలా బాగా చేయాలని, పేద విద్యార్థులకు కానీ పేదవారికి కానీ తను ఎప్పుడు అండగా ఉంటానంటున్నాడు. అది చాలా అద్భుతమైన నిర్ణయం. అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని. అలాగే మేము ఎప్పుడు అభిమానించే శ్రీలక్ష్మి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. దానికి అర్హురాలండి ఫిమేల్లో. సో నిజంగా ఆమె చేసిన సినిమాలు ఇప్పుడు వచ్చే సినిమాలకి అసలు పొంతనే ఉండదు. అద్భుతమైన టైమింగ్, కామెడీ ఆర్టిస్ట్. నిజంగా ఆమెను సత్కరించినందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాం. అలాగే వైట్ అండ్ వైట్ వేసుకుని వస్తున్నాం నడుచుకుంటూ. దగ్గరికి వచ్చి ఆయన జితేంద్ర అంటే నేను షాక్. ఆయన చూశాక అటు దివ్యవాణి గారు కానీ, ఇటు అంబికా కృష్ణ గారిని కానీ, అటు ఉదయభాను గారిని చాలా సంవత్సరాల నుంచి, మా సిస్టర్ చాలా సంవత్సరాలు తెలుసు. అలాగే ఉన్నారు. ఈమె ఇలాగే ఉంది, బాబు గారు బొమ్మలాగా. ఈయన ఇలాగే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో ఒక మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ అంబికా కృష్ణ గారిని మొన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది అంబికా దర్బార్పతి మీద. ఆ ఇంటర్వ్యూ చూస్తే మటుకు నిజంగా ప్రతి ఒక్కడు టైం వేస్ట్ చేయడు, కష్టపడతాడు, పైకి వస్తాడు. కృష్ణ బొప్పనికి అద్భుతమైన పెద్దల మధ్య ఇక్కడ పొలిటికల్, ఇక్కడ పొలిటికల్, అక్కడ సినిమా రంగానికి, కళారంగానికి అంకితం అయిపోయినటువంటి మా తెలుగు ముద్దు బిడ్డ ఉదయభాను. 5,000 రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు నాయన. నేను ఎలా దిగుతానంటే ఈ రోజున తన చేతి మీదగా నేను ఇక్కడ అవార్డు తీసుకుంటానంటే ఆ మా అసోసియేషన్లో మెంబర్ అవడం, రైట్ మెంబర్ అవడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తుంది. సామాన్యుడికి భూమి అందానని, సామాన్యుడికి వసతి గల గృహాన్ని ఏర్పాటు చేయని ఉదాత్త సంకల్పంతో 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి సంస్థ అవిచ్ఛిన్నంగా ఆశీర్వాదకంగా ప్రకటింపబడటం ఇంత ప్రజాభిమానాన్ని పొందడం చాలా సంతోషంగా ఉంది. నాకు 70 సంవత్సరాలు, 21 నుంచి ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు పేరు పెట్టారు. సీనియర్ చిన్న స్కూటర్లో వచ్చి వెంకటారులో వస్తున్నారు. గౌరవనీయులు విజయకుమార్ గారు తనకు జీవితం యొక్క విలువ తెలుసు కాబట్టి సామాన్యుడికి ఒక మంచి గృహాన్ని అందించాలని సంకల్పంతో ప్రారంభం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంతమంది బుల్లితెర ప్రసిద్ధ నటీనటులు ఇవాళ ప్రతిష్టాత్మకమైన శిల్పకళాన్ని రావడం సంతోషంగా ఉంది. ఆయన భగవంతుడు తనకు ఇచ్చినటువంటి ఆదాయంలో సింహభాగాన్ని దానం చేయడానికి ఎందుకో రవీంద్ర భారతి వేదికలో ఎన్నోసార్లు నాకు మిత్రులు విజయకుమార్ గారు తెలుసు. భగవంతుడు తనకు ఇచ్చిన ఆదాయంలో భూరి భాగాన్ని విరాళం చేసి సంవత్సరాన్ని ఉండొచ్చు. కాబట్టి ఇవాళ 100 ఎకరాలు కాదు, భగవంతుడి యొక్క దయతోటి కేవలం ఉభయ రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు విస్తరించి చాలామంది బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వవలసిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఈ విలక్షణ వేదికలో మాట్లాడే మా విజయకుమార్ గారిని ఇవాళ సంతోషం ఏంటంటే టోటల్ కుటుంబం వారు చేసే పనిలో సహకారాన్ని అందిస్తుంది. అది విశేషం. కాబట్టి మరొక్కసారి సముజ్వలంగా ఆత్మీయుడిగా, సరస్వతి ఉపాసకుడిగా సముజ్వలమైనటువంటి భవిష్యత్తు కాంక్షిస్తూ మంచి కార్యక్రమాలు చేయాలి. ప్రతి సంవత్సరం కూడా 11వ సంవత్సరం వారి కేక్ కట్ చేసి చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో వేదికలు పంచుకున్నా కానీ ఇంతమంది నటీనటులు ఒక సమాహార కళలాగా, కలెక్టివ్ ఆర్ట్ లాగా, నిండైన పూర్ణకుంభంలాగా కార్యక్రమాన్ని ఆశీర్వదించడం రావటం సంతోషంగా భావిస్తూ సముజ్వల భవిష్యత్తు ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శివేంద్రియ ఆయుష్ శివేంద్రియే ప్రతిష్ఠితి విజయ్. చాలా మందికి సహాయం చేయాలని ఆయన 10 మందికి అన్నం పెట్టారు. సార్ మీరు 2 మాటలు సార్, ఈరోజు ఎంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఎంతమందికి బహుమతులు ఇచ్చారు సార్? థ్యాంక్ యూ బీబీ ఎంటర్టైన్మెంట్ శ్రీ బొప్పన విష్ణు గారికి. యాక్చువల్గా ఈరోజు బొప్పన విష్ణు గారు కార్యరూపం దాల్చి ఈరోజు మా 11 వసంతాల కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఈ శిల్పకళా వేదికలో నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ
సో ఈ కార్యక్రమానికి ఆల్రెడీ ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, అలాగే సినీ సెలబ్రిటీస్, అలాగే బుల్లితెరకు సంబంధించిన హీరో హీరోయిన్స్ ఎంతోమంది ఇక్కడ వచ్చేసి వారందరికీ మా చేతుల మీదుగా ఈరోజు బుల్లితెర అవార్డ్స్ ఇప్పించే విధంగా కృషి చేసిన మా బొప్పర విష్ణు గారికి నా సైడ్ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజన్ వీవీకే హౌసింగ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ రోజుకి మరి 11 వసంతాలు మరి లాస్ట్ 10 years బ్యాక్ ఇక్కడ దస్పల్లా హోటల్లో ఇదే బొప్పర విష్ణు గారు, నేను, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మురళీ మోహన్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి ఇలాంటి పెద్దలు ఎంతో మంది సంవత్సరంలో మరి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సెలబ్రేషన్స్ మరి దస్పల్లాలో జరగడం జరిగింది. ఈరోజు 11 వసంతాలకు వచ్చేసరికి ఇంకా ఇక్కడ వేలాది మంది క్రౌడ్ పెరగడంతో సో ఈరోజు శిల్పకళా వేదికలో 11 వసంతాలు సెలబ్రేషన్స్ జస్ట్ ఇందాకే కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది మరి ఆల్రెడీ ఎన్నో ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఎంతోమంది మరి దీన్ని ఎంతో పబ్లిసిటీ చేసుకుంటూ సో మాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ, అలాగే మా కస్టమర్ దేవుళ్ళకి కానీ, అలాగే మా ఆఫీస్ సిబ్బందికి కానీ, అలాగే మా స్నేహితులకి కానీ, అలాగే ముఖ్యంగా మా కస్టమర్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ చివరి ఘట్టంలో మన సరస్వతి ఉపాసకులు మరి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఏం పేరో చెప్తారా ఆడియన్స్? సో మరి అలాంటి స్వామి చేతుల మీదుగా మరి మాకు ఒక మంచి బొకే అందుకుని వారి చివరిలో వారు ఆశీస్సులు కూడా మరి పొందే భాగ్యం మా విజన్ వీవీకే కంపెనీకి కలిగింది. సో ఇంచేదంటే ఈ సరస్వతి ఉపాసకులు అని అంటారు అసలు పేరు కంటే, ఓకే నాగపల్లి శర్మ కంటేకి ఉందా. సో సరస్వతి ఉపాసించంటే ఆయన నోటంటే ఏ వాక్ వస్తే ఆ వాక్ 100% జరిగిపోతుంది. విజయ్ కుమార్ కొన్ని 100 కోట్ల రూపాయలకి వేలాది కోట్లకు అధిపతి అవ్వాలంటే అది జరిగిపోతుంది. ఒకసారి అనౌన్స్ అవుతుంది తప్పక. ఇవాళ విజయ్ భగవంతుడి దయ వల్ల, భగవంతుడు ఆశ్రయ లక్ష్మీం క్షీర సముద్రరాజనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం. ఆ లక్ష్మీదేవి మా విజయ్కు సమధికమైన వృద్ధిగల డబ్బిచ్చి 10 మందికి సహకరించే సామర్థ్యం వెలగాలని కోరుకుంటూ ఇవాళ బుల్లితెర అవార్డు గ్రహీతలందరినీ కూడా అభినందిస్తున్నాను. భగవంతుడు దయ ఉంటే విజయ్ కుమార్ గారు వచ్చే సంవత్సరం సినిమా తెరలకు కూడా సినిమా నటినట్లు కూడా మీరు అవార్డు ఇవ్వాలి. వాళ్ళు ఎందుకంటే మీ దగ్గర సెంటిమెంట్ అంటే మీ దగ్గర ప్లాట్ కొంటే అది రేటు పెరిగి వాడు ధనవంతుడు అయ్యే అవకాశం ఉన్నది సెంటిమెంట్ కూడా ఉంది మాస్టర్ గారు. ఆ పరంపర కొనసాగి నువ్వు సంపన్నుడు కావాలి, దానం చేసే శక్తి నీకు భగవంతుడు ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.